కాగ్ రిపోర్టు ఏడుందో జర చెప్పరా ప్లీజ్. కాగ్ డ్రాఫ్ట్ పేరుతో కాళేశ్వరం పైన వరుస కథనాలు. నీళ్లు ఎత్తుకున్న అప్పు కట్టాల్సిందే, ఎత్తకున్న అప్పు కట్టాల్సిందే అంటూ ఒకరోజు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్త దండగా అంటూ మరొక రోజు, టెండర్లు లేకుండానే కాళేశ్వరం పనులు అంటూ ఇంకో రోజు. కాగ్ డ్రాఫ్ట్ పేరుతో కాంగ్రెస్ మీడియా వరుస కథనాలు రాస్తా ఉంది. ఎంత వెతికినా ఏ అధికారిని అడిగినా దొరకని ఆ కాగ్ రిపోర్టు, ఆ కాగ్ డ్రాఫ్ట్ ఎక్కడ దొరకట్లేదు. మరి ఇలా కేడంగా వచ్చింది అనేది అర్థం కాని విషయం. పార్లమెంట్లో పెట్టకుండా బయటకు ఎలా వచ్చింది? లీక్ చేస్తున్నది అధికారుల, సర్కారు పెద్దల? డ్రాఫ్ట్కి ఫైనల్ రిపోర్ట్కి తేడా తెలియదా? కాళేశ్వరాన్ని మూసేసే కుట్రలో మీడియా కీ రోల్ పోషిస్తూ ఉంది. తెలంగాణ మీడియా, ఇది తెలంగాణ మీడియా కాదు, ఆంధ్ర చెప్పు చేతుల్లో ఉన్నటువంటి, ఆంధ్రాలో కూడా అందరు నడడానికి లేదు మిత్రులు. చాలామంది వాళ్ళ సందలో వాళ్ళు ఉంటున్నారు, జగన్ లాంటి వాళ్ళు వాళ్ళ పాలన వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అక్కడటువంటి ఒక కులగజ్జి మీడియా ఆ కులగజ్జిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి పూస్తూ ఉంది. ఇవాళ వాళ్ళే ఇక్కడ కాళేశ్వరాన్ని మూసేసేయాలి, కాళేశ్వరం ఉంటే తెలంగాణకి నీళ్ళు వస్తాయి కాబట్టి కాళేశ్వరాన్ని మూసేయాలి, దానికోసము మీడియాని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ విధమైనటువంటి కుట్ర, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఎడారిగా మార్చేటువంటి కుట్ర జరుగుతోంది మిత్రులారా. ఒకసారి చూద్దాం. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి. ఒక్కరిని కరిస్తే 100 మందిని కరిచింది అని 200 మందితో చెప్పించాలి, అప్పుడే అందరూ నమ్ముతారు. రాష్ట్రంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక వర్గం మీడియా మొత్తం కాళేశ్వరం వృధా అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంది. దానికి కాగ్ రిపోర్ట్ అనే ఓ సర్టిఫికేట్ తొలగించి ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తోంది. ఒక రోజు 2 రోజులు కాదు, వరుస పెట్టి ఒక పత్రిక తర్వాత మరొక పత్రిక వంతుల వారిగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన విషం చిమ్ముతోంది. అయితే వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాగ్ రిపోర్టు మాత్రం ఇంకా పార్లమెంటుకు వెళ్ళలేదు. అప్పుడే వీళ్ళ చేతికి ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఒకసారి ఈ వార్త మొత్తం చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటీవల కొన్ని పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రిపోర్టు పేరుతో వీక్లీ సీరియల్ లాగా కథనాలు వడ్డీ వారుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని కాగ్ చెప్పిందంటూ ఓ పత్రిక బ్యానర్ వార్త రాస్తుంది. ఓ 4 రోజులు పోయాక నీళ్లు ఎత్తుకున్నా ఎత్తుకోకున్నా అప్పు కట్టాల్సిందే అంటూ లాజిక్ లేని వార్త రాస్తుంది. అప్పు తీసుకున్నప్పుడు కట్టాల్సిందే కదా. మరో 4 రోజులు పోయాక ఎస్ఆర్ఎస్పి పునర్జీవం వృధా అని చెప్పేసి అదే కాగ్ మళ్ళీ చెప్పిందంటూ మరో వార్త రాస్తుంది. అన్ని కూడా కాగ్ పేరుతో ప్రచురితమయ్యాయి. అయితే కాగ్ ఏదైనా రిపోర్ట్ ఇస్తే ఆ సంస్థ వెబ్సైట్ లో పెడుతుంది, ప్రజలు ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. కానీ ఓ సెక్షన్ మీడియా కొద్ది రోజులుగా రాస్తున్నట్టుగా కాగ్ వెబ్సైట్ లో ఎలాంటి రిపోర్ట్ కూడా లేదు. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి ఈ వార్తలు రాస్తున్నారు, అన్ని లెక్కలు నెంబర్లతో సహా రాస్తున్నారనే అనుమానం చాలా మందికి ఉంటుంది. పోనీ ఆ డ్రాఫ్ట్ అయినా ఏడుంది అంటే, అయితే ఏదైనా ఒక రిపోర్టు తయారు చేసేటప్పుడు మొదట దానికి ఒక కాపీని సిద్ధం చేస్తారు, దాన్నే డ్రాఫ్ట్ అంటారు. చట్టసభల్లో చేసే బిల్లులైనా అధికారిక ఉత్తర్వులైనా ఇదే విధంగా ఉంటాయి. అందులో తప్పొప్పులు ఏమైనా ఉంటే సరిచేసి తుది రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు కాగు రిపోర్ట్ అని చెప్తున్నది కూడా ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ గురించే. అయితే నిన్ననో మొన్ననో ఇచ్చింది కాదు, డ్రాఫ్ట్ రిపోర్ట్ సిద్ధమై 2.5 ఏళ్ళు అయింది. వాస్తవానికి కాగ్ ఏదైనా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత అధికారులతో మరోసారి సంప్రదింపులు జరుపుతున్నది. వివరాలు తీసుకొని తాము తయారు చేసినటువంటి రిపోర్టు అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో సరిపోతుందా లేదా అని కాగ్ అధికారులు క్రాస్ చెక్ చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టులోనూ అలాగే వివరాలు తీసుకున్నారు. చాలా వరకు మార్పులు చేసినట్టు అధికారిక వర్గాలు చెబుతున్న మాట. రాష్ట్ర అధికారులు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందిన కాగ్ బృందం చాలా వరకు మార్పులు చేసింది. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న రాతల్లో చాలా వరకు సవరణ జరిగిపోయింది. అంటే వీళ్ళు రాస్తున్న వార్తలు శుద్ధ తప్పు. ఇంకా రెండో పేజీ దగ్గర పోతా. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో సవరణలు పూర్తయ్యాక దాన్ని మొదటగా పార్లమెంటుకు అందజేస్తారు, ఆ తర్వాత అది బయటకు వస్తుంది. అప్పటిదాకా అందులోని విషయాలు బయటకు రావడానికి లేదు. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ తర్వాతే అందులోని విషయాలు బయటకు రావాలి. కానీ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కాగ్ రిపోర్ట్ పేరుతో వివిధ పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి. అంటే దీన్ని బయటకు ఎవరు లీక్ చేస్తున్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. సవరణ జరిగిన తర్వాత అంశాలు చెప్పకుండా డ్రాఫ్ట్ లో అంతకుముందు ఉన్నట్టుగా భావిస్తున్న అంశాల మీదనే వరుస కథనాలు వస్తుండడం పైన అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కాగ్ నుంచి డ్రాఫ్ట్ రిపోర్ట్ అందుకున్న
అధికారులు లీక్ చేశారా, లేకపోతే గత ప్రభుత్వంపై బురద జల్లాలన్నటువంటి ఉద్దేశంతో కొత్త ప్రభుత్వంలోని పెద్దలే తమ సొంత మీడియాకు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదంతా దేనికోసం రాస్తున్నారు అంటే కాళేశ్వరాన్ని మూసేయాలి, 3 బరాజులను మూసేయాలి. 3 బరాజులను మూసేస్తేనే వాళ్లకు కొత్త బరాజు కట్టుకున్నటువంటి అవకాశం ఉంటుంది. తుమ్మిడియేటి దగ్గర దానికి ఒక 8,000 కోట్లు, 7,000 కోట్లు, 10,000 కోట్లు టెండర్ పిలవాలి, అందులో కమిషన్లు నొక్కాలి. ఏ శాఖ మంత్రికి పోవాల్సిన కమిషన్లు ఆ శాఖ మంత్రికి పోవాలి, ముఖ్యమంత్రి గారికి పోవాల్సినటువంటి సొమ్ము ముఖ్యమంత్రి గారికి పోవాలి. ఈ విధంగా మనము ప్రజల సొమ్ము దొబ్బి తినాలి. కాబట్టి ఈ విధంగా లేని కాగ్ రిపోర్టు ఉన్నట్టు, ఒకవేళ కాగ్ రిపోర్ట్ ఉంటే ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ కాగ్ రిపోర్ట్ ఉంటే వాళ్ళ వెబ్సైట్లో ఉండాలి కదా, వాళ్ళ వెబ్సైట్లో ఉండాలి కదా. మరి ఎక్కడ పోయింది వెబ్సైట్లో? ఎందుకు లేదు వెబ్సైట్లో? ఎందుకు లేదు? చూడండి ఇక్కడ ఏడ కనపడతా ఉంది. ఇగో ఆల్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తే లాస్ట్ వచ్చినటువంటి రిపోర్ట్ ఎప్పుడయ్యా అంటే ఇక్కడ చూడండి ఎప్పుడు వచ్చింది లాస్ట్ రిపోర్టు. డిసెంబర్ 21వ తారీఖు 2023లో లాస్ట్ రిపోర్ట్ వచ్చింది. మరి ఇప్పటిదాకా అదేది జార్ఖండ్కి సంబంధించినటువంటి కాగ్ రిపోర్ట్ వచ్చింది. మహారాష్ట్ర, ఇక్కడ పోతే అస్సాము, ఇట్లా ఇగో మళ్ళీ ఇంకొకటి అస్సాము, ఒడిషా, అసలు తెలంగాణనే లేదు. 2 సంవత్సరాల క్రితం దాకా పోతే అసలు తెలంగాణ మీద కాగ్ రిపోర్టే లేదు. కాళేశ్వరం మీద 2.5 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని వాళ్ళు చూస్తా ఉన్నారు. ఆ డ్రాఫ్ట్లో కూడా ఏదైనా మనము ఇంతకుముందు ఇలా చెప్పుకున్నట్టుగా మనం ఇక్కడ రాసినట్టుగా ఏదైనా మనం ఒక బిల్లు తయారు చేసినా, ఒక జీవో ఇచ్చేందుకు తయారు చేసినా, లేకపోతే ఏదైనా ఒకటి ఇవ్వాలన్నా ఫస్ట్ దాన్ని ఒక డ్రాఫ్ట్ రూపంలో అంటే రఫ్గా తయారు చేస్తారు. తయారు చేసినాక మళ్ళీ ఒకసారి సరి చూసుకుంటారు, మరి ఒకసారి సరి చేసుకొని ఫైనల్గా అప్పుడు దాన్ని రిపోర్ట్ రెడీ చేస్తారు. ఆ విధంగానే కాగ్ ఒక డ్రాఫ్ట్ బిల్లుని రాష్ట్ర అధికారులకు అందజేసింది. అయ్యా మేము ఇది రెడీ చేసినాము, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలు కూడా మాకు ఇవ్వండి, మేము సరి చూసుకుంటాము, అన్ని సరి ఉన్నాయా లేవా చూసుకొని మేము అది చేస్తామన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లో కూడా ఇక్కడ కాగ్ రిపోర్ట్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కాగ్ వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో ఎక్కడ కూడా ఆ రిపోర్ట్ లేదు. వీళ్ళేమో డ్రాఫ్ట్ పేరుతో రకరకాలుగా వార్తలు నిన్న రాసింది ఏది వెలుగు అనేటువంటి పత్రిక ఏం రాసింది ఇక్కడ చూపిస్తాం మీకు. నిన్నటి రోజున వెలుగు అనేటువంటి పత్రిక ఏం రాసిందయ్యా, పునర్జీవం ఉత్తదండుగా అని చెప్పేసి రాసింది. పునర్జీవము ఉత్తదండుగా అని చెప్పేసి ఒక వార్త రాసింది. పచ్చకుక్కలు వచ్చినట్టు మన దాంట్లోకి. ఇగో ఏమని రాసింది ఇక్కడ చూడండి. ఇగో ఏమని రాశారు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్తదండగా, ఆ ప్రాజెక్టు పేరుతో 2,000 కోట్ల ప్రజాధనం నీళ్లపాలు, గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాగు. ఏడ ఉందిరా సన్నాసి కాగు ఏడ ఉంది చూపి, మేము కూడా రాస్తాం అదే విషయాన్ని. కాగులో ఉన్నటువంటిది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మేము కూడా తీసి ప్రజానికానికి చూపిద్దామని నిన్న మొత్తం సెర్చ్ చేస్తాము. మనకు తెలిసినటువంటి అందరు అధికారులకు ఫోన్లు చేస్తే ఎక్కడ కూడా లేదు అది. మరి ఏడుకెళ్ళి వచ్చింది మీకు కాగ్ రిపోర్టు? ఎవడిచ్చిండు? మీ అయ్యా సుట్టం తీసుకొచ్చి ఇచ్చిండా? ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రు? ఏడబెట్టిరు ఇది చూపిరు, మరి ఏడ ఉందో అది. ఇట్లా ఇవాళనే కాదు, గతంలో 13 తారీఖు అనుకుంటా, 13 తారీఖు 12 తారీఖు నాడు కూడా రాసిరు సేమ్ గిట్లనే. సో ఇట్లా ప్రతిరోజు కాళేశ్వరం మీద వీడైపోగానే వాడైపోగానే వీడైపోగానే ఆంధ్రజ్యోతి ఒకటి రాస్తాడు, వాడైపోగానే మరీ బ్రోకర్ అయినటువంటి దిశ అనేటువంటి పత్రిక ఒకటి రాస్తాడు. ఇట్లా అన్ని తప్పుడు కథనాలే. అసలు లేని కాగ్ రిపోర్టు మీద వీళ్ళు కథనాలు రాయడము ఎంతవరకు కరెక్టో తెలంగాణ సమాజం ఇలా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మీ ఒక్కరికే స్పెషల్గా వస్తున్నాయా, లేకపోతే సీఎంఓ ఆఫీస్లో కూర్చున్నటువంటి అయోధ్యారెడ్డి గారు, లేకపోతే సీఎంఓలో కొత్తగా రిక్రూట్ అయినటువంటి జర్నలిస్టులు మీకు రాసి పంపిస్తున్నారా? ఇదంతా గిట్లా రాయండి మీరు అని చెప్పేసి ఎవరు రాసి పంపిస్తున్నారు? తెలంగాణ సమాజాన్ని ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెన్ని రోజులు మీరు మభ్య పెడతారు? ఇంకెన్ని రోజులు మీరు తప్పుదారిన తప్పుదోవని తీసుకుపోతారు? ఇప్పటికే సమాజం ఆగమైపోయింది, ప్రజలకు అర్థమైతేనే ఉన్నది. అరే నోట్ల మట్టి పట్టుకున్నాము, ఇది తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అంత ఆగం ఉంది పరిస్థితి అని. మళ్ళీ మునుపటి రోజులు వచ్చినాయి, మళ్ళీ ఊర్లకు పోయి ఇప్పుడు చూస్తే మళ్ళీ రాత్రిపూట్ల బావుల కాడుకోవడం స్టార్ట్ అయింది. మళ్ళీ రాత్రిపూట్ల బావి కాడుకోయి ఆడనే పండుకొని కరెంటు రాగానే మోటార్లు పెట్టుకొని పొలాలు వారించుకుంటున్నటువంటి పరిస్థితులు మళ్ళీ దాపురించినాయి. అంటే 10 ఏళ్ల క్రితంలో ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే మళ్ళీ వచ్చినాయి. మళ్ళీ యూరియా బస్తాల కోసం లైన్లు, మళ్ళీ ఈ విత్తనాల కోసం లైన్లు, ఈ విధంగా మళ్ళీ పాత రోజులు ఆనాటి రోజులను మళ్ళీ తెచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఇదే కాంగ్రెస్ పాలన, ఇదే ఇందిరమ్మ రాజ్యం, ఇదే అసలైన ప్రజాపాలన అన్నమాట. ఇప్పటికిస్తాన రైతు బంధు ఇయ్యలే, దాని గురించి ఎవడు మాట్లాడాడు. ఒక మంత్రి ఒక మాట చెప్తాడు, ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, వీళ్ళ పత్రికలు ఒక తిరిగా రాస్తాయి. ఈ విధంగా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం. సో కాబట్టి లేనటువంటి రిపోర్టు మీద ఈ లీగల్ వికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉదాహరణ పిచ్చి కుక్క అనేటువంటి దాని మీద ముద్ర వేయాలంటే, ఒక మంచి కుక్క మీద పిచ్చి కుక్క అని దాని మీద ముద్ర వేసి దాన్ని చంపేయాలంటే ఏం చేయాలంటే, ఒకరిని గరిస్తే 100 మందిని గరిచిందని చెప్పాలి. ఆ చెప్పడం కూడా 200 మందితో ప్రచారం చేయించినాం అనుకో, ఇది పిచ్చి కుక్క అని అందరు నమ్ముతారు, అందరు కలిసి దాన్ని చంపేస్తారు. సేమ్ అట్లాగనే కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అనేటువంటి మాటని 100 మంది చేత, 100 పత్రికల చేత, 100 మంది యూట్యూబర్ల చేత, లక్షల మంది ప్రజల చేత అనిపించి ఇప్పుడు తెలంగాణకు నిలుస్తున్నటువంటి కాళేశ్వరాన్ని బంద్ పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే తెలంగాణని ఎండబెట్టాలి, మనము నిమ్మలంగా తడుగుడ్డేసుకొని పండుకోవాలి. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి కింద ఎండిపాయే, ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కింద ఎండిపాయే. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల ఎకరాలు తగ్గిపోయింది నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం. దాంతోపాటు మరి కాళేశ్వరం వల్ల సుక్క నీళ్ళు రాలేదని చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఎస్ఆర్ఎస్పి కిందనే ఉన్నాయి కదా, మిడ్ మానేరు కానీ ఎస్ఆర్ఎస్పి కిందనే ఉన్నది కదా ఎల్ఎండి కానీ, మరి నిజాం సాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి దాని కింద ఎందుకో నీళ్ళు ఇస్తలేరు. మరి ఇప్పుడు మెజారిటీ శాతం 18 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ కింద కాళేశ్వరం తోటి నీళ్ళు ఇచ్చినాం. మరి అదే 18 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ కింద ఇవ్వకుండా అదే ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ తప్పు చేసిననే అనుకుందాం, కాసేపు కాళేశ్వరం కట్టి ఆయన తప్పే చేసినని అనుకుందాం, అనవసరంగా 1,00,000 కోట్లు వృధా చేసినని అనుకుందాం కాసేపు మీరు చెప్పినట్టుగానే. ఆ కాళేశ్వరం మొత్తం బంద్ పెట్టారు కదా ప్రస్తుతానికైతే, మొత్తం దాన్ని బంద్ పెట్టి మరి ఇదే ఎస్ఆర్ఎస్పి నుంచి, ఇదే సింగూరు నుంచి, ఇదే నిజాం సాగర్ నుంచి దాని కింద ఉన్నటువంటి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో స్టేజ్ 1 స్టేజ్ 2 కింద ఎంత ఆయకట్టు ఉందో అంత ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వండి. పోని కాళేశ్వరం నుంచి సుక్కను ఎత్తొద్దు మీరు. అంటే మేడిగడ్డ నుంచి, అన్నారం నుంచి, సుందిల నుంచి ఎల్లంపల్లి దాకా ఒక్క సుక్క కూడా ఎత్తిపోయొద్దు. ఎల్లంపల్లి నుంచి పాత ప్రాజెక్టే కదా, పాత డిజైనే కదా, ఎల్లంపల్లి నుంచి నీళ్ళని తీసుకొని వాడుకొని పోయినసారి ఎన్ని నీళ్ళు ఇచ్చారో అన్ని నీళ్ళు ఇవ్వండి. ఏది స్టెబిలైజేషన్ కిందనే, అంటే ఏ ప్రాజెక్టుల కింద అయితే ఎంత నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళు ఇవ్వండి, సరిపోతుంది. ఒకవేళ మీరు చెప్పిన వాదనే కరెక్ట్ అయితే, మీరు చెప్పిన మాటే కరెక్ట్ అయితే, దానికి తోడు ఇప్పుడు ఆల్రెడీ అన్నింట్లలో లిఫ్టులు కాలువలు అయి ఉన్నాయి కదా, అవిటిని వాడుకోండి, తప్పేం లేదు. ఈ నీళ్ళు అవసరం లేకుండా ఏది ఎల్లంపల్లి నుంచే వాటర్ అని ఎత్తిపోసుకుంటారో, ఎస్ఆర్ఎస్పి నుంచి తెచ్చుకుంటారో, లేకపోతే కడెం నుంచి తెచ్చుకుంటారో, ఇంకా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెచ్చుకొని ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి, నిజాం సాగర్ కింద ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి, సింగూరు కింద ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆయకట్టుకు 2 పంటలకు నీళ్ళు ఇవ్వండి. కేసీఆర్ చేసిన తప్పనే అప్పుడు నమ్ముతాం తెలంగాణ ప్రజలుగా. తెలంగాణకు నీళ్ళు ఇవ్వండి రాట చేత కాదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాయి. కృష్ణా మీద, సాగర్ మీద, మన శ్రీశైలం మీద, సాగర్ మీద తెలంగాణ హక్కులను వదులుకొనే వచ్చిర్రు నిన్న పోయి మన అధికారులు. సూత్రప్రాయంగా అంగీకారం చేసుకునే వచ్చిర్రు, మా ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తము కృష్ణా బోర్డుకు అప్పచెప్తా ఉన్నారు. కృష్ణా బోర్డు ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం చేతిలో ఉంటుంది. వాడు ఎవరికి ఫేవర్గా ఉంటే వానికి పని చేసుకుంటూ పోతాడు. ఈ రాష్ట్రం హక్కులని ఈ విధంగా హరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అసలు ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కదా ముఖ్యమంత్రి గారికి. ఎంతసేపు ఉన్నా మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబుకు జీ హుజూర్ అనాలే, పోయి కాళ్ళు మొక్కాలే, సాష్టాంగ నమస్కారం చేయాలి చంద్రబాబు దగ్గర. అంతకుమించి ఏం లేదు. పిచ్చోళ్ళు తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మీరు చెప్పేటువంటి 6 గ్యారంటీలో లేకపోతే ఇంకేదో నమ్మి ఇలా మోసపోయి గోస వాడుతూ ఉన్నారు ఊర్లల్లో. చూద్దాం ఏం జరుగుతుందనే చూద్దాం.